లక్షల మందిలా ఒకరికి లాటరీ దాల్గి కోటీశ్వర్లైతే నక్కతోక తొక్కిండ్రు భయ అని అంటారు. నూటికో కోటికో ఒక్కలకు రంగురాయి దొరికి లక్షాధికారులైతే సుడి బగ్గ తిరిగిందంటారు. పండుగలకు పెట్టిన లాటరీలా అన్నంగి నెల్లిందనుకోండి, వీళ్ళకంటే అదృష్టవంతులు లేరన్నట్టే చూస్తుంటారు. అసొంటిది ఒక్క కొలువుకు లక్షల మంది ఎగబడుతున్న ఈ జమానాలా గీడొక చెల్లకు ఎంత అల్కగా కొలువు వచ్చిందో చూసి ఈమె అదృష్టాన్ని ఏమంటారో మీరే అనుండ్రి. चलो आगे बढ़ो आप लोग అదృష్టం అన్నారు. ఈమెమో కొలువుకు పెట్టే పరీక్ష కోసం ఒక్క తిరిగా కష్టపడుతుందని గరానికి రాకుండ్రుల్లా. మంచిగా చూడుండ్రి, లక్షల మంది కోట్ల కండ్లతో ఎదురు చూసే సర్కారీ నౌకరికి సోలోగా బయలుదేరింది. మరి గట్లెట్లా అంటే, మధ్యప్రదేశ్ దిక్కు అడవుల శాఖలు వెనకబడ్డ తెగల కోసం 8 కొలువులు ఇడిచిండ్రట. బైగా బరియా సహరియా అనే తెగలకెంచి చదువుకున్న యూత్ కు ఛాన్స్ ఇచ్చిండ్రట. ఇక 8 పోస్టులకు బగ్గమందే పరీక్ష రాసిండ్రట. దీంట్లో 26 మంది అర్హత సాధించిండ్రు గాని ఆఖరి పరీక్ష వాకింగ్ టెస్ట్ కు షెల్లొక్క ఆమెనే హాజరుపడ్డది. కడుమొల్లొత్తే ఈమె ఈ కొలువుకు అచ్చునో రాకపోనో ఏమవునో గాని ఎవ్వలు రాకపోయేటాలకు ఈమెనే సాటి, ఈమెకు ఎవలూ లేరు పోటీ అన్నట్టు అయ్యింది. కడుమ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎంత కష్టపడ్డోళ్ళకైనా ఆవగింజంత అదృష్టం లేకుంటే ఫలితం దక్కది గాని ఈమెకైతే కొండంత అదృష్టం తోడైంది. సర్కారీ కొలువు సిక్కింది. ఫిజికల్ టెస్ట్ కు రానోళ్లు ఎంత రంది పడ్డరో గాని పోటీకి భయపడి రానోళ్లు పబ్లిక్ సేవకే పనికిరారని తిట్టుకుంటున్నారు అక్కడి జనాలు.